మధ్య భారతదేశంలోని దండకారణ్యంలో మావోయిస్టు ఏరుపేత పేరిట జరుగుతున్న ఆదివాసీ నిర్మూలనను మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ మిలిటరీ బలగాలు కగార్ పేరుతో జరుపుతున్న హత్యాకాండను వెంటనే ఆపాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, మాస్ లైన్ న్యూ డెమోక్రసీ, బీఎస్పీ పార్టీలతో పాటు ప్రజా సంఘాలకు చెందిన నేతలు సోమవారం రోజు డిమాండ్ చేశారు. POW పెర్క సునీత అధ్యక్షతన 2025 ఆగస్టు 18 మేడ్చల్, కాప్రా, జవహర్ నగర్లోని బాబు జగజీవన్ రావు అంబేద్కర్ విగ్రహాల ముందు పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నెల 24న వరంగల్లోని అంబేద్కర్ భవనంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆదివాసీ హక్కులు, కార్పొరేటీకరణ, కగార్ హత్యాకాండ, కాల్పుల విరమణ అనే అంశాలపై జరిగే బహిరంగ సభకు తరలి రావాలని టీజేఎస్పీ ఆంజనేయులు, సిపిఎం శివనారాయణ, బీఎస్పీ బిర్రు యాకస్వామి, సిఎంఎస్ జయ, కళా బృందం వెంకటాచారి, టీపీఎస్ రాంబాబు, పీడీఎం రవి, పీకేఎం జాన్, ఎంఆర్పీఎస్ శివ, బీసీ సంఘం వడ్డెర నర్సయ్య పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు షేక్ షావలి, సిపిఎం అల్లూరు సావిత్రి, వికలాంగుల సంఘాల నాయకులు మోనార్క్, దుర్గాప్రసాద్, మబ్బుబాలు, డప్పు శ్రీనివాస్, ముస్లిం కమిటీ టి కాళేషా, మోయిన్, గౌస్, సయ్యద్, ముబషీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఈ నెల 24వ తారీఖున వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభ తెలంగాణ ఆదివాసుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను మా తెలంగాణ జనసమితి పార్టీ తరఫున మద్దతు ఇస్తూ అదేవిధంగా భారీ ఎత్తులో అక్కడికి చేరుకొని ఆ సభను విజయవంతం చేస్తారని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒత్తిడి చేస్తుందో ఆదివాసులను హననం చేస్తూ అదేవిధంగా నక్సలైట్లపై అణచివేస్తూ ఈ యొక్క అక్కడ ఉన్న అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నాన్ని నిలిపివేయాలని కోరుతూ నిర్వహించే ఈ యొక్క వరంగల్లో నిర్వహించే సభను భారీ ఎత్తున విజయవంతం చేసి మన ఆదివాసుల హక్కుల పోరాట సమితి దమ్ము ధైర్యం చూపించి కేంద్రం నిర్వహిస్తున్న ఈ యొక్క దుశ్చర్యను మనము నిలిపివేయాలని కరాఖండిగా వేదిక ద్వారా తెలియజేసుకుంటామని, అదేవిధంగా ఈ నెల 31వ తేదీన ప్రగతి నగర్లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని మా తెలంగాణ జనసమితి తరఫు నుంచి పిలుపునిస్తున్నాం. ఈ నెల 24న వరంగల్లో ఆదివాసీ పోరాట హక్కుల వేదిక తరఫున భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. దాన్ని మీరంతా విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మొత్తంగా మధ్య భారతంలో ఆదివాసుల పైన ఒక దుర్మార్గమైనటువంటి హననం జరుగుతూ ఉంది. ఆదివాసులు వేల సంవత్సరాలకు తరబడి అడవుల్లో జీవనం సాగిస్తూ దేశ సహజ వనరులను కాపాడుతూ అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఆ సంపదను దోచిపెట్టడం కోసం ముందు నుండి కూడా ప్రభుత్వాలు వారిపైన యుద్ధం చేస్తూ ఆ స్థలం నుండి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అనేక వనరులను ఇవాళ భారతదేశ ప్రభుత్వము కార్పొరేటర్లకు దోచిపెట్టడం కోసం ఆదివాసులను ఎన్కౌంటర్ పేర చంపుతూ ఉంది.
అయినప్పటికీ కూడా ఆదివాసులు వాళ్ళ పూర్వీకుల నుండి అక్కడ జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని వదలలేక దేశ సంపదను దోచిపెట్టడాన్ని అడ్డుకుంటూ పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటానికి మావోయిస్టులు మద్దతు పలుకుతూ వారితో సంఘీభావంగా అక్కడ ఉద్యమిస్తూ ఉన్నారు. మావోయిస్టులు కనుక అక్కడ నుండి తరిమేస్తే, నిర్మూలన చేస్తే, లేకుండా చేస్తే ఆదివాసులను సులభంగా అక్కడ నుంచి తరలించవచ్చు, సంపదను దోచుకోవచ్చు అనేటువంటి ఏకైక లక్ష్యంతో మావోయిస్టులను మట్టు పెడతా ఉన్నారు. అతి కొద్ది కాలంలోనే 600 మందికి పైగా ఎన్కౌంటర్లో చంపేశారు. దాంట్లో ఆదివాసులు, ఆడవాళ్ళు, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి